ఐపీఎల్ 2025 సీజన్ మెగావేలానికి ఫ్రాంచైజీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ లో మెగావేలం జరగనుండగా ఫ్రాంచైజీలన్నీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. భారత్ క్రికెట్ నియంత్రణ మండలి అయిన బీసీసీఐ కూడా వేలం నిర్వహణపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఫ్రాంచైజీలు సమావేశం నిర్వహించి వారి సలహాలు సూచనలను స్వీకరించింది. అయితే రిటెన్షన్ పాలసీని ఇంకా బీసీసీఐ ప్రకటించలేదు. గత మెగావేలం రూల్స్ ప్రకారం ప్రతి జట్టు గరిష్టంగా 4 నుంచి 5 ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఫ్రాంచైజీలన్నీ రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాతో పాటు వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లపై ఫోకస్ పెట్టాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తెలుగు తేజం హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మపై కన్నేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ముంబై తరపున మెరుగైన ప్రదర్శన చేసి భారత జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ కూడా ఆడాడు. అయితే మెగావేలం రూల్స్ ప్రకారం ముంబై ఇండియన్స్ తిలక్ వర్మను రిటైన్ చేసుకునే పరిస్థితి లేదు. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మలను రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. దాంతో తిలక్ వర్మ వేలంలో బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఫ్రాంచైజీలకు ఆర్టీఎం అవకాశాన్ని బీసీసీఐ కల్పిస్తే దాన్ని ముంబై తిలక్ వర్మ కోసం ఉపయోగించుకోవచ్చు. అలా కూడా సాధ్యం కాకపోతే మాత్రం తిలక్ వర్మను కొనుగోలు చేయాలని సన్ రైజర్స్ హైదరాబాద్ భావిస్తోంది. విదేశీ ఆటగాళ్లపై పూర్తిగా ఆధారపడి ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సమస్యను అధిగమించాలనుకుంటుంది. ఈ క్రమంలో మిడిల్ ఆర్డర్ లో సత్తా చాటగల తిలక్ వర్మను కొనుగోలు చేయాలనుకుంటుంది. ఇలాంటి ఐపీఎల్ మెగా యాక్షన్ కి సంబంధించిన అన్ని టీమ్స్ యొక్క పూర్తి వివరాలు మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.